హాయ్, దిస్ ఇస్ డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 9M ఫర్టిలిటీ బై అంకుర కొంపల్లి. మన దగ్గరకు వచ్చే కపుల్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తే అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఐవీఎఫ్ లో ప్రెగ్నెన్సీ 100% గ్యారంటీ ఇస్తారా అని. ఐవీఎఫ్ అనేది ఉన్న ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో మోస్ట్ ఎఫెక్టివ్ ప్రొసీజర్ అయిన 100% ప్రెగ్నెన్సీ గ్యారంటీ అని మీకు ఏ ఇన్స్టిట్యూట్ లో చెప్పరు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ మన ఇండియన్ సినారియోలో సక్సెస్ రేట్స్ ఏజ్ ని బట్టి డిపెండ్ అయితే less than 35 years ఉన్నప్పుడు సక్సెస్ రేట్స్ 40-50% అయితే 35-37 years ఏజ్ గ్రూప్ లో సక్సెస్ రేట్స్ అనేది 30-40% ఉంటుంది. 37 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళలో సక్సెస్ రేట్స్ 20-30%. మోర్ దాన్ 40 years ఉంటే సక్సెస్ రేట్ less than 10% కి డ్రాప్ అవుతుంది. అయితే ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే ఏజ్, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎంబ్రియో ఒక జెనెటిక్ మెటీరియల్ మీద, యూట్రస్ యొక్క రిసెప్టివిటీ మీద, వీటన్నిటి మీద సక్సెస్ రేట్స్ అనేవి డిపెండ్ అవుతాయి. అయితే ఒక్క సైకిల్ తో ట్రీట్మెంట్ ఆపేసే కంటే కంటిన్యూస్ గా సైకిల్స్ చేయించుకుంటూ ఉంటే క్యుములేటివ్ గా సక్సెస్ రేట్స్ అనేవి పెరగచ్చు. అది కూడా దాంతో పాటు ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ కోసం ఎరా అనేది చేస్తారు. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎస్ఏ, ఎంబ్రియో బయాప్సీస్, ఇవన్నీ మనం యాడర్ ప్రొసీజర్స్ చేసుకోవడం ద్వారా యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అలా పెట్టుకుని సక్సెస్ రేట్స్ అనేవి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు.